హలో నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏ సబ్జెక్ట్ మీద మీటింగ్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, ఇవన్నీ ఏవి వెనుక ముందు ఆలోచించకుండా ఒక్కటే మీటింగ్లో ఆయన చేసిన కామెంట్స్ని ఆయన్నే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మానసిక ఒత్తిడికి కారణం ఒకటి రాజకీయ ఒత్తిడి. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేలే ఎవరు కూడా ఆయన మాట వింటలేరు అనేది ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత, ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. పైసలు గడవాలి, పైసలు లేకపోతే పూట గడుస్తలేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దయనీయంగా ఉందంటే మొన్న మధ్య ఒకసారి అన్నాడు ఆయన, మీరు కోసినా నా దగ్గర నెలకు 18,500 కోట్లకు మించి ఒక్క రూపాయి లేదని. వాస్తవానికి ఆ 18,500 కోట్లు కూడా లేదు. ఇప్పుడు అది 16,500 కోట్లకు 17,000 కోట్లకు పడిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇది మనకు క్యాగ్ లెక్కలు చెప్తుంది, ఆర్బీఐ లెక్కలు చెప్తుంది. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవడం వల్ల ముఖ్యమంత్రి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఏవో కాకి లెక్కలు చెప్పుకుంటా, లేకపోతే ఏవో రాజకీయ విమర్శలు చేసుకుంటా, ప్రతిపక్ష పార్టీల మీద ఎంక్వైరీల పేరుతోటని, లేకపోతే ప్రతిపక్షాలు అవినీతి చేసినాయి, ప్రతిపక్షాలు అప్పులు చేసినాయి, ఇవన్నీ చెప్పుకుంటా టైంపాస్ చేసిండు. కానీ ఇంకా మిగిలింది ఒక 28 నెలలు మాత్రమే మిగిలింది. 28 నెలలలో మీకు 28వ సంవత్సరంలో వచ్చే బడ్జెట్ సెషన్ తీసేస్తే ఆ తర్వాత 6 నెలలు ఉంటుందంటే ఆయన దగ్గర పట్టుమని మిగిలింది 22 నెలలు మాత్రమే. ఈ 22 నెలలలో ఈయన ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు ఎట్లా అమలు చేస్తారు అని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఎట్లా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారని సొంత పార్టీ వాళ్ళే అడుగుతున్నారు. అది ఆయన మీద మానసికంగా బాగా ఒత్తిడి తీసుకొస్తుంది. రైతు భరోసా ఇవ్వాలి. ఇంతకుముందు ఒకసారి రైతు భరోసా మొన్న మధ్య 45 రోజుల్లో వేస్తానని చెప్పేసి 90 రోజులు అయినా కూడా 2 ఎకరాలకు మించి వేయలేకపోయిండు. దాని ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఎక్కడికి పోయినా ఇదే మాట అంటుండ్రు. ఏ ముఖం పెట్టుకొని మేము ఊర్లకు పోవాలి, మేమేమైనా దివానాగాళ్ళమా రైతు బంధు బంద్ చేస్తందుకు అని చెప్పేసి అన్న మీరు ఇప్పటికీ కూడా ఒక్క రైతు బంధు కూడా చక్కగా వేయలేకపోతున్నారు. మేము ఊర్లలోకి పోలేకపోతున్నాం, ఊర్లలో పోతే రైతులు నిలదీస్తున్నారు అని అడుగుతుంటే ఆ మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు రేపు రైతు భరోసా వేస్తామంటున్నాడు. ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఎంత వేస్తారు, 9,000 కోట్ల మొత్తం వేసేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు మంత్రులు. కానీ ఇది రేపు పడేంత వరకు దానికి ఠికానా లేదు. ఒకవైపు రేపు రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే, ఇంకొక పక్క ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి హైకోర్టులో రేపు గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేయాలి. రేపు 30వ తేదీ జియో నంబర్ 9 మీద తెలంగాణ హైకోర్టు ఆ జియోలో ఉన్న కొన్ని అంశాల మీద రేపటి వరకు స్టే విధించింది. ఒకవేళ రేపు కనుక ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయకపోతే ఆ స్టేను పొడిగిస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన కత్తి మెడ మీద వేలాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అదొక రకమైన మానసిక ఒత్తిడి. జాబ్ నోటిఫికేషన్లు మనం చూస్తే రోజు ఎక్కడనో ఒక దగ్గర దిల్సుఖ్ నగర్ లేకపోతే అశోక్ నగర్ ఎక్కడనో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేసి ఏమైనా మీ జాబ్ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి, పోలీసు నోటిఫికేషన్లు ఈరోజు కూడా మనం చూసినాం. పోలీసు శాఖకు సంబంధించిన నోటిఫికేషన్లు ఒక సందర్భంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే లేకపోతే పోలీస్ విభాగమే 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో నేను 5,000 పోస్టులకే నోటిఫికేషన్లు వేస్తా అంటే ఆందోళన చెందుతున్నారు ఆ విద్యార్థులు. 3-4 ఏళ్ల నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమో, లేకపోతే ఒక ఎస్ఐ ఉద్యోగం కోసమో, లేకపోతే ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసము, ఇట్లా స్పెషల్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రతి దానికోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలు పడితే ఒక కానిస్టేబుల్ ఉద్యోగమైనా మాకు వస్తుంది, లేదా ఒక ఎస్ఐ ఉద్యోగమైనా వస్తుందని వెయిట్ చేస్తుంటే వాళ్ళ నెత్తి మీద పిడిగేసినట్టు
కేవలం 5,000 పోస్టులు వేస్తామని చెప్పేసరికి వాళ్ళు బాగా ఆందోళన చెందుతూ ఈరోజు కూడా వాళ్ళు తీవ్ర డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తేందుకు పోయినారు. ఇట్లా అదొక రకమైన మానసిక ఒత్తిడి. ఇంకొక రకంగా మనం చూస్తే ముఖ్యమంత్రి ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా పోయింది ఒకటే మాట మాట్లాడతాడు. ఆయనకు జనాన్ని చూస్తే శిగం వచ్చినట్టయితుందేమో మరి, కానీ ఆ జనాన్ని చూడంగానే ఆయన నోటికి అదుపు ఉండదు, ఏదొస్తే అది మాట్లాడేస్తుంటాడు. ప్రతిపక్ష నాయకులను గౌరవప్రదంగా చూడాలి అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ప్రతిపక్ష నాయకుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. మూసీ ప్రక్షాళన గురించి నిన్న నల్గొండలో పోయి మాట్లాడతాడు. మూసీ ప్రక్షాళన గురించి ఎక్కడ పోయినా అదే పాట. వికారాబాద్ పోతే మూసీ ప్రక్షాళనే మాట్లాడతాడు, హైదరాబాద్లో తిరిగితే మూసీ ప్రక్షాళనే అంటాడు, నల్గొండ పోతే మూసీ ప్రక్షాళనే అంటాడు. ఈ మూసీ ప్రక్షాళన ఒక మాన్యాక్ అయిపోయింది ఆయన మూసీ ప్రక్షాళన విషయంలో. అడ్డొస్తే మూసీలో వేసి తొక్కైనా చేస్తా అంటారు. అరే ముఖ్యమంత్రి గారు, మీరు చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపుతలేరు. మీ మానసిక ఒత్తిడినంతా తీసుకొని వచ్చేసి బహిరంగ సభలలో ఎందుకు ఆడపిల్లలు ఉన్నారు, మహిళలు ఉంటారు, స్కూల్ పిల్లల్ని కూడా మీరు తీసుకొస్తున్నారు బహిరంగ సభలకు. వాళ్ళ ముందర మీరు మాట్లాడే మాటలు ఏందది? మీ మానసిక సమతుల్యం మీరు కోల్పోయిననేది అక్కడ చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. స్కూల్ పిల్లల ముందు మీరు ఆ మాటలు మాట్లాడతారు, మహిళల ముందు మీరు ఆ మాటలు మాట్లాడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మూసీ విషయంలో వచ్చేసరికి మూసీ ఎవరైనా అడ్డు వస్తే తొక్కుతామని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి మూసీ విషయంలో అడ్డు ఎవరూ పడతలేరు. అడ్డు ఆయన పరిపాలన పద్ధతి అడ్డుపడుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర పైసలు లేవో అది పూర్తి చేసేందుకు మొన్న రక్షణ శాఖ మాకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చింది అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆ పనులు మొదలు పెడతాందుకు వీళ్ళ దగ్గర పైసలు లేవు. 5,000 కోట్లు కావాలి ఆ పనులు మొదలు పెడతాందుకు. 5,000 కోట్ల లోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లోన్ వస్తేనే ఆ పని మొదలవుతుంది. ఒక పక్కనేమో మేము భూమి అడిగినాం, మేము ఇంకా ముందరికి పోతున్నాం, ఇక అద్భుతంగా చేస్తాం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటున్నారు. కానీ అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొడుతుందుకు మీ దగ్గర పైసలు లేవు. అక్కడిన్ని అప్పులు తీసుకొని వచ్చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు లోన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. లోన్ ఎవరు ఇస్తలేరు ముఖ్యమంత్రికి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ఎవరు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే నిన్న నల్గొండలో పోయి మూసీని నేను మొదలుపెట్టి వేస్తా ఎవరు అడ్డం వస్తారో, ముఖ్యమంత్రి గారు మీరు మూసీని అడ్డం పెట్టుకొని ఎవరిని తొక్కుతున్నారు, ఎవరిని తొక్కి ఎవరిని అందలం ఎక్కియాలనో అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మీకు కావాల్సిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు మూసి చుట్టుపక్కల భూములు ఇస్తందుకోసం పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ భూములను మీరు గుంజుకొని వాళ్ళ నెత్తి మీద ఎక్కి తొక్కి వాళ్ళ మూసీలో దొక్కి మీరు మీ రియల్ ఎస్టేట్ దోస్తుల కోసం ఆ భూములను కట్టబెట్టే ప్లాన్ చేస్తున్నారు. దాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తుంది, తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మీరు మూసీ ప్రక్షాళన చేస్తా అంటే ఎవరు వ్యతిరేకించరు. ఒక పక్క వికారాబాద్ నుంచి మొదలయ్యే మూసీ నదిలో మీరు ఇష్టం వచ్చినట్టు చెట్లు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని కలుషితం చేసేసి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసరికి ఇక్కడ నేను మూసీ ప్రక్షాళన చేస్తున్నాను, మూసీని రిజ్యువనేట్ చేస్తున్నాను మాట్లాడుతున్నారు కదా. ఇది తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మూసీలో మంచినీళ్ళు వారుతాయని చెప్తే ఎవరు వ్యతిరేకించేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మొదలైంది. దాంట్లో కలిసే ఎస్టీపీ సివేజ్ వ్యర్థాలని ఎస్టీపీ ప్లాంట్లు పెట్టించేసి దాన్ని క్లీన్ చేసిండ్రు. మూసీలో కలిసే సివరేజ్ వ్యర్థాలను ట్రీట్మెంట్ అయిన తర్వాతే కలిసినట్టుగా చేసిండ్రు. అది ప్రక్షాళన అంటే. అట్లా ప్రక్షాళన చేయాలి, కానీ నువ్వు ఇల్లు కూలగొట్టడమే ప్రక్షాళన అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది మూసీ విషయానికి వచ్చేసరికి తర్వాత ఎస్ఎల్బీసీ విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీకు అందరికీ గుర్తుందా, ఎస్ఎల్బీసీ టనల్లో కొందరు హర్యానా పంజాబ్కు సంబంధించిన కార్మికులు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వుతుంటే వీళ్ళ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఆ టన్నల్ కూలిపోయింది. టన్నల్ కూలిపోతే 10-12 మంది శవాలని ఈ రోజుకు కూడా తీయలేకపోయినారు. ఫిబ్రవరి 22, 2025 రోజు ఆ టన్నల్ కూలిపోతే ఈరోజు మనం జూన్ 29 రోజు ఉన్నాం. జూన్ 29, 2026 అంటే దాదాపు 16 నెలలు గడిచిపోయింది. 16 నెలలు గడిచిపోతే ఎస్ఎల్బీసీ టన్నల్లో కూలిపోవడం వల్ల ఉన్న వాళ్ళ శవాలు బయటికి తీయలేదు. కానీ మాటకోసారి
ఇంకొక సంవత్సరంలో ఎస్ఎల్బీసీ తవ్వి నీళ్ళు ఇచ్చేస్తా అంటాడు, ఇంకొక 2 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ తవ్వి నీళ్ళు ఇచ్చేస్తా అంటారు. ఎక్కడ పోయినా మాటలు తప్పిస్తే ఏం లేవు. అందుకే ఈరోజు జగదీష్ రెడ్డి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు, అది కేసీఆర్ గారు ఉండని ఎవరైనా ఉండని, ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకు పోతున్నాడంటే ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఎదురు చూస్తారు. ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ కింద నుంచి మా జిల్లాలో ఏమైనా కొత్త పనులు మొదలు పెడతారా, మా నియోజకవర్గంలో ఏమైనా కొత్త పనులు మొదలు పెడతారా అని ఎదురు చూస్తుంటారు. కానీ అక్కడ పోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాలకు పోయినప్పుడల్లా ఒక జనం అందరూ ఏం ఎదురు చూస్తున్నారంటే, ఈయన మాట్లాడే కొత్త బూతులేంది, ఈయన మాట్లాడే కొత్త తొక్కుడు మాటలేంది, ఏం మాట్లాడతాడని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈల లేస్తున్నారు కదా అని చెప్పేసి అని ముఖ్యమంత్రి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి మాట్లాడే ఈ బూతు మాటలకు మీరు ఈలలు వేసినన్ని రోజులు ముఖ్యమంత్రి ఎట్లనే మాట్లాడుతుంటాడు. మీ అభివృద్ధి గురించి మాట్లాడరు, మీకు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మాట్లాడరు, మీకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, మహిళలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడే రోత మాటలకు ఈల లేసినన్ని రోజులు, చప్పట్లు కొట్టినన్ని రోజులు ముఖ్యమంత్రి ఇదే మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఆయనకు అదొక సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఈలలు కొడుతుంటే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈరోజు జగదీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నిన్న నల్గొండ జిల్లాకు పోయినప్పుడు మాట్లాడిన మాటల గురించి, ఎందుకంటే ఎదురు చూస్తున్నారని చెప్పినా కదా, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లాలో ఉండే మంత్రులు, ఆ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, ఆ జిల్లాలో ఉండే ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఏమైనా కొత్త స్కీములు ప్రకటిస్తాడా, మా జిల్లాకి ఏదైనా కొత్త బిల్డింగ్లు వస్తాయా, కొత్త రోడ్లు వస్తాయా అని వెయిట్ చేస్తారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా జిల్లాకు పోతే మాత్రం ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఈయన రోజు నుంచి ఈరోజు ఏం ముత్యాలు రాలుతాయని ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఒకసారి జగదీష్ రెడ్డి గారు ఏమన్నారు చూద్దాం. నల్లగొండ జిల్లాకు ఏదో స్కామ్ రోడ్లు ప్రారంభం చేస్తా అని చెప్పి ఒక సాకు పెట్టుకొని వచ్చి ఖాళీ కుర్చీల మీద వాంతి చేసుకుని ముఖ్యమంత్రి మా జిల్లాకు రావాలి, నియోజకవర్గం రావాలి అని ప్రజలు ఎదురు చూస్తారు. పర్టికులర్గా కేసీఆర్ కాలంలో ఇంకెక్కువగా చూసేది. కేసీఆర్ వచ్చిందంటే మా పంట వండినట్టే, మా నియోజకవర్గం బాగైనట్టే, మా జిల్లాకు లాభమైనట్టే అని చెప్పి ఎదురు చూసేది. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది, ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. నీవు వచ్చిన తర్వాత ₹1 నల్గొండ నియోజకవర్గానికి కానీ, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొన్నం కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి సోదరులు కావచ్చు, అందరిని దొక్కే పీసీసీ తెచ్చుకున్నావు. దోపిడీ చేసి ఏ ఒక్క సెకండ్ కేసీఆర్కి వచ్చిన్నా ఇవాళ నీ ఓడు అడ్రస్ తెలిసేది కాదు. ఇవాళ ఈ రాష్ట్రం తొక్కుడు అలవాటు లేదు మాకు, తొక్కుడు భాష అనేది మాట్లాడలేదు. మేము ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీ నియోజకవర్గాలతో సహా ప్రతి నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధిని 3 నిమిషాలలో 300 నుంచి 3000 కార్యక్రమాలు చెప్పగలుగుతారు. నువ్వు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసిన ద్రోహానికి, నువ్వు చేసిన మోసానికి. తొక్కితే నువ్వు కాంగ్రెస్లో, తెలుగుదేశంలో, కాంగ్రెస్ వాళ్ళలో దొక్కినామేమో, కానీ కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. కానీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు సందర్భం ఎప్పుడు వస్తే నిన్ను ఎట్ట దొక్కాలనా అని. అప్పుడు అడ్రస్ కూడా మిగిలదు. రాజకీయాల్లో పదవులున్నా, మాజీలైనా ప్రజలు గౌరవించే పద్ధతిలో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవును, రైతు బంధు వెయ్యాలి, ఎందుకు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పటి వరకు ₹30,000 బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటి వరకు బాకీ ఉన్నదే. పార్లమెంట్ ఎన్నికలకు ఓసారి, సర్పంచ్ ఎన్నికలకు ఓసారి, మున్సిపల్ ఎన్నికలకు ఓసారి. నీ తాత సొమ్ము కాదు, ప్రజలకిచ్చిన హామీ. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయడం మొదలుపెట్టేసరికి, ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించేసరికి, ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ప్రశ్నించేసరికి ఆయన ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ లెవెల్కి వెళ్ళిపోయింది. అందుకే ఎక్కడ పోతే అక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉంటే ఇంకో కొత్త ఆయన తెలంగాణలో మోపాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, ఆయన తెలంగాణకు వచ్చిండు, తెలంగాణలో తిరుగుతున్నాడు. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లు, ఆ మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఆ మున్సిపల్ ఎలక్షన్ల పేరు మీద రేవంత్ రెడ్డి తానా అంటుంటే ఈయన తందానా అంటందుకు ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు. ఈరోజు నిన్న హైదరాబాద్లో, ఈరోజు వరంగల్లో మాట్లాడుతున్నాడు. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలతో ఆయన మీటింగ్లు పెట్టుకుంటున్నాడు.
ఆయనకు కూడా కాళేశ్వరం గుర్తొచ్చింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది కాళేశ్వరం మీద ఎంక్వైరీ లేచిండ్రు, కాళేశ్వరం మీద జ్యుడిషియల్ కమిషన్ లేచిండ్రు, కాళేశ్వరం మీద రిపోర్ట్లు వచ్చినాయి, అసెంబ్లీలో చర్చించిండ్రు. వీటన్నింటి గురించి మళ్ళీ ఒకసారి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు గత 2.5 సంవత్సరాలుగా ఇచ్చిందేంది, అంతకుముందు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, ఏం ఇయ్యలేదు. కానీ 2.5 సంవత్సరాలుగా ఇచ్చిందేంది ఆ విషయం చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ఆరోపణలు చేయడానికి మాత్రం ముందలుంటున్నారు. నితిన్ నబీన్ గారిని మనం బరాబర్ అడుగుదాం, ఈ కార్యక్రమం ద్వారా అడుగుదాం. నితిన్ నబీన్ గారు, కాళేశ్వరం అవినీతి అని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి కాళేశ్వరం అవినీతి అయినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో పూర్తయింది. అంతకుముందు 3 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నడిచినాయి. 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 7 సంవత్సరాలు అయిపోయింది. ఈ 7 సంవత్సరాల 3 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాల్లో మీకు అవినీతి ఎందుకు కనిపించలేదు? ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పోయిందో అప్పుడే మీకు అవినీతి కనిపిస్తుందా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ ఫ్రస్ట్రేషన్ను ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు? మీ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేని నిస్సహాయతను మీరు మీ మాటల రూపంలో ఎందుకు చూపించి ప్రజలను ఈ రకంగా మానసిక క్షోభ గురి చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. హామీల అమలులో విఫలమైనందుకేనా నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? చెప్పుకోవడానికి మీకు ఏమీ లేదు. జిల్లాలకు పోతే మీరు ఏవైనా కొత్త పథకాలు ప్రకటిస్తేందుకు, స్పెషల్ ఫండ్ కింద అక్కడ ఏవైనా కార్యక్రమాలు మొదలు పెడతందుకు మీ దగ్గర పైసలు లేవు. దాని నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకోసమే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ ఎంత లెవెల్కి పోయిందంటే, మూసి దొరికితే చాలు మూసిలో వేసి తొక్కుతా అని చెప్పేసి అంటాడు. మొన్న మధ్య ఇదే నల్గొండ జిల్లాల వలిగొండ దగ్గర పోయినప్పుడు అక్కడ పోతే అడ్డొస్తే ఆ బూసి బుల్డోజర్ల కిందేసి తొక్కేస్తా, మిమ్మల్ని మీ జాతిని తొక్కేస్తామని చెప్పేసి మాట్లాడాడు. మూసి విషయం పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద నోరు బారేసుకుంటుంది తప్పిస్తే ఆ మూసి ప్రక్షాళన అయితే లేదు. ఆయన నోరు రోజు రోజుకు ఖరాబ్ అవుతుంది, రోజు రోజుకు ఇంకా కంపు కొడుతుంది తప్పిస్తే మూసిలో ఉన్న కంపు పోతలేదు. ఆయన మూసిలో ఉన్న కంపు పేరు చెప్పి ఆయన నోటిలో ఉన్న కంపునంతా మూసిలో వేస్తున్నట్టు కనిపిస్తుంది, మూసి పేరుతోటి వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే మూసికి అడ్డొస్తే తొక్కుతావా? అసలు మూసి ప్రక్షాళన కోసం పేదలను తొక్కి బడా రియల్టర్లను అందలం ఎక్కిస్తున్నారని ప్రజలకందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు, ఎందుకు మీరు ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు? బరాబర్ అడుగుదాం. రెండున్నర సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, కానీ ఏదైనా జిల్లాకు పోతే నేను చేయించిన ఘనకార్యం ఏంది, నేను చేసిన కార్యక్రమాలు ఇవి, 2.5 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం చేసిన పనులు ఇవి అని చెప్పుకోవడం ఏమీ లేక, ఎక్కడ పోతే అక్కడ ఉత్తర తెలంగాణ పోతే కాళేశ్వరం మీద మాట్లాడతారు, దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్ దగ్గరికి పోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడతారు. తట్టేడు మత్తు ఎత్తారు, కానీ 90% పనులు పూర్తయిన ప్రాజెక్టుల విషయాన్ని పూర్తి చేసేందుకు మాత్రం మీకు ముందరికి రాదు. అసలు బీఆర్ఎస్ 90% పూర్తి చేసిన పనులను మీరు పూర్తి చేస్తే అవే మీకు చాలా గొప్ప కదా, మీరు చెప్పుకోదగ్గ పనులు అవుతాయి కదా. బరాబర్ అడుగుదాం. రెండున్నర సంవత్సరాల తన పాలన మీద, 12.5 సంవత్సరాల మోదీ పాలన మీద, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీద అసెంబ్లీలో చర్చకు పెడదాం, మాట్లాడదామంటారు. అసెంబ్లీలో చర్చకు పెట్టిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారి ఈ పనులను పక్కన పెట్టించేసి అక్కడ కూడా బట్టలిప్పించి కొడతామని ఒకసారి అంటారు, ఇంకేదో అనరాని మాటలు బూతులు ఇప్పుడు చెప్పలేము. ఇక్కడ ఆయన అసెంబ్లీ వేదికగా కూడా ఆ బూతులు మాట్లాడవచ్చు, కానీ మనం ఈ టీవీ ఛానల్ వేదికగా వాటిని మాట్లాడలేము. ఆ మాటలు మాట్లాడతాడు అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీ వేదికగా అప్పుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఇట్లా అసెంబ్లీని వాడుకుంటూ ఉంటారు, కానీ అసెంబ్లీలో
బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ లేవనెత్తే ప్రశ్నలకు దేనికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. అందుకే ఈ వేదికగా ఈరోజు మనం బరాబర్ అడుగుదాం.